నెల్లూరు నగరంలోని వీఆర్సీ గ్రౌండ్స్ నందు శ్రీ వారాహిమాత మహాహోమం ఘనంగా నిర్వహించారు. గుప్త నవరాత్రుల సందర్భంగా లోక కళ్యాణార్థం శ్రీ పరావాబావ నామ సంవత్సర ఆషాఢశుద్ధ పంచమి శనివారం నాడు కొండూరు సుధాకర్ శర్మ మరియు విఘ్నేశ్వర భక్త బృందం ఛత్రపతి శివాజీ సేవ జూటూరు మహేష్ శర్మ సంయుక్తంగా ఆధ్వర్యంలో ఈ మహత్తర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వారాహిమాత కుంకుమ అర్చనలో దాదాపు 500 మంది భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం లోక కళ్యాణార్థం దేశం సుభిక్షంగా ఉండాలని, అభివృద్ధి దిశకు నడవాలని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్యము త్వరగా మెరుగుపడాలని, అమ్మవారి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాదాపు దర్శనానికి 1000 మంది భక్తులు పాల్గొన్నారు. వచ్చిన భక్తులకు అన్ని ఏర్పాట్లను నిర్వహించి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా తగిన చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుని కృపకు పాత్రులు అయ్యారని నిర్వాహకులు మీడియాతో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొండూరు సుధాకర్ శర్మ, జూటూరు మహేష్ శర్మ, భక్తులు కాకు మురళీకృష్ణరెడ్డి, జనసేన నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరున ధన్యవాదములు తెలియజేశారు. ఈరోజు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి బిఆర్సీ గ్రౌండ్ లో ఆషాఢ మాసం సందర్భంగా ఆషాఢంలో వచ్చేటువంటి వారాహి మాత గుప్త నవరాత్రుల్లో భాగంగా ఆషాఢ శుద్ధ పంచమి నాడు ఈ రోజు శనివారం రోజు విఘ్నేశ్వర భక్త బృందం మరియు ఛత్రపతి శివాజీ సేన సంయుక్తంగా కొండూరు సుధాకర్ శర్మ గారు, అదేవిధంగా జూటూరు మహేష్ శర్మ గారు, వాళ్ళిద్దరూ ఎన్నో ప్రయాసాలకు వచ్చి ఈ రోజు నెల్లూరు నగరంలో ఎటువంటి రుసుము లేకుండా, ఎటువంటి టోకన్లు లేకుండా, ఎటువంటి విఐపి సిస్టమ్స్ లేకుండా ప్రజలందరికీ కూడా, సామాన్య భక్తుడికి కూడా ఆ వారాహి మాత సేవలో విశేష కుంకుమార్చన చేసుకున్నటువంటి అవకాశం, అదేవిధంగా మహావారాహి హోమంలో పాల్గొనేటువంటి అవకాశం కల్పించారు. ఇది చాలా ఆనందించదగినటువంటి విషయం. ఈ యొక్క హోమం ఉద్దేశం ఏంటంటే దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ సుఖ శాంతులతో ఉండాలి, సర్వే జన సుఖినో భవంతు అని కోరుకున్నటువంటి సనాతన ధర్మం యొక్క ఉద్దేశాన్ని హోమం తెలియజేస్తుంది. ఈ హోమం వర్షాలు సకాలంలో పడి, ప్రకృతి వనరులు సకాలంలో అంది ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి, ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ప్రజలందరూ ఉండాలని చెప్పి ఆ వారాహి మాత ఆశీస్సుల కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా జనసేన పార్టీ శ్రేణులు కూడా పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యంతో, సంపూర్ణ ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి, ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని చెప్పి వారు ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది.
ఈ యొక్క విఆర్సి మైదానాన్ని మాకు కేటాయించినటువంటి ప్రభుత్వ యంత్రాంగానికి తెలియజేస్తా ఉన్నాం. కొండూరు సుధాకర్ శర్మ గారు మరియు అదేవిధంగా మహేష్ శర్మ గారు ఎంతో విశిష్టమైనటువంటి కార్యక్రమాన్ని నెల్లూరు నగర ప్రజలకి ప్రతి ఒక్కరికి కూడా వ్యక్తిగతంగా చేరవేశారు. ఈ యొక్క కార్యక్రమంలో దాదాపు 1000 మంది వరకు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. అదేవిధంగా 300 మందికి పైగా విశేష కుంకుమార్చనలు నేరుగా పాల్గొనడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా నిర్వహించాలని శివాజీ సేన ఆ కార్యక్రమానికి ఎప్పుడు కూడా వెన్నుదన్నుగా ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జై వారాహి, జై జై వారాహి.